దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం అందరం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవునికి మొట్టమొదట స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయనకే కోటాను కోట్ల స్తోత్రాలు చెల్లిస్తూ, మహోన్నతమైన ఘనమైన నామము, శ్రేష్టమైన నామము, అనేక నామాల కంటే శక్తివంతమైన బలమైన నామములో దేవుణ్ణి మహిమపరుస్తూ, దేవుని గణపరుస్తూ, దేవుని వాక్యం ఆలకించుటకు సిద్ధపడుతున్న మీకందరికీ మరొకసారి నిండు మనసుతో వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు చక్కగా ప్రభు సన్నిధిలో పాటలు పాడి ఆయన శ్రేష్టమైన నామాన్ని మనం అందరం కూడా గణపరిచాం. చక్కని ప్రార్థన చేశారు అందరూ కూడా. మరి అనేకుల కొరకు మీరు ప్రార్థించారు. అనేక అంశాల కొరకు ఎందరైతే పేర్లు చెప్పారో వాళ్ళందరి కొరకు ఏం చేశారమ్మా? మీరు ప్రార్థన చేశారు. ఆదివారం బుక్కులో ఎంతమంది పేర్లు మనం రాశామో, శుక్రవారం ఎంతమంది పేర్లు రాశామో అందరి కొరకు ప్రార్థించారు. చాలా సంతోషం. మరి అనేకులు పేర్లు ఇచ్చారు. మీరందరూ ప్రార్థించారు. ఎందరి కోసమైతే ప్రార్థించారో వాళ్ళందరినీ దేవుడు తన మందిరానికి నడిపించునుగాక. నడిపిస్తాడు అనేది ఏంటిది? మన నమ్మకం, విశ్వాసం ఏంటో తెలుసా? దేవుడు నడిపిస్తాడు. ఏదైతే మనం ప్రార్థనలో పెట్టామో, ఏదైతే ప్రభు సన్నిధిలో ఆయన పాదాల దగ్గర ఉంచామో అది నెరవేర్పులోనికి వచ్చిద్ది అని మనం నమ్ముతున్నాం. నమ్మకం లేకుండా ఇక్కడ మనం కూర్చున్నామా అమ్మా? ఎవరన్నా నమ్మకం లేకుండా వచ్చారా? ఏదోలే వచ్చి పోదామని వచ్చిన వాళ్ళు చేయత్తండి. ఏదోలే వచ్చి పోదాము, అట్టపోయి ఇట్ట వద్దాం అన్నోళ్ళు లేదు. మనమందరం ఎట్లా కూర్చామమ్మా? నమ్మకం ఏంటి? ఆ నమ్మకం దేవుడు మనల్ని బలపరుస్తాడు, మన సమస్యలు ఆలకిస్తాడు, మన ప్రార్థన ఆలకిస్తాడు అన్న నమ్మకంతో ఈ స్థలములో ఉన్నాం. చాలా సంతోషం. దేవుడు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచను, నమ్ముట నీవంతైతే నమ్మువానికి అని మనం ఆ వాక్యాలను బట్టి మనం ఎత్తిపట్టి ప్రార్థిస్తూ మన సమస్త అవిధేయతను ఒప్పుకుంటూ ప్రభు పాదాలు ఆశ్రయించాం కాబట్టి మన ప్రార్థన విజ్ఞాపన వృధా పోయేది కాదు అని మనం నమ్ముతున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారు, మంచిది. అందరూ ఎట్లాగున్నారు? ఏమ్మా, అందరూ ఎట్లాగున్నారు? పోయిన శుక్రవారం నుంచి ఈ శుక్రవారం వరకు ఎట్లాగున్నారు? అందరూ క్షేమంగా ఉన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. మంచిది. అందరూ క్షేమంగా ఉన్నారా? ఏమ్మా, కుటుంబాలు, భర్తలు, భార్యలు, పిల్లలు, ఇంట్లో ఉన్న ముసలవాళ్ళు, వృద్ధులు కూడా ఉన్నారు కదా ఏమ్మా? పాడి పంట సమస్తాన్ని కూడా బంధువర్గాలు అందరూ క్షేమంగా ఉన్నారు. ఇదంతా ఎవరి కృప? దేవుని కృప తప్ప మన ఆలోచన కాదు. ఈరోజు ఆరోగ్యంగా క్షేమంగా ఈ స్థితిలో మనం ఉన్నామంటే కేవలం దేవుని కృపను బట్టే. కాబట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. పోయిన వారం వాక్యం గుర్తుందా? ఏం చదువుకున్నాం అమ్మా? 3వ వారం ఏం చదువుకున్నాం? 3వ అమ్మా కీర్తన 141. దేవా, దేవుని స్తోత్రం. మంచిది. నిర్గమ 30. అహరోను రోజుకు 2 సార్లు ఉదయము సాయంత్రం వేశాడు. మంచిది. ఇంకా అమ్మా జకరియా గారు ధూపం వేశాడు. ఆయన వంతు వచ్చినప్పుడు ధూపం వేశాడు. ఆ ధూప సమయంలో దేవుడు మాట్లాడాడు. దేవుని దూత మాట్లాడింది. అమ్మా, బిడ్డలను దేవుడు ఇచ్చాడు. అదేగా మనం చదువుకున్నాం కదా, మన ప్రార్థన ధూపం వలె వెళ్ళాలి. అమ్మా, మనము చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలె
ఉండాలి అని మనం చదువుకున్నాం. చక్కగా మన ప్రార్థన అట్లాగా వెళ్తా ఉంటుందంట, పరలోక రాజ్యానికి వెళ్తా ఉంటుంది. మనం ధూపం వేయాల్సిందే, ఉదయం సాయంత్రం ధూపం వేయాలి. ఎంతమంది చేస్తున్నారు ధూపం ఉదయం సాయంత్రం ప్రార్థన? అందరూ చేస్తున్నాం. ఎందుకని అంటే అది మనకు ఒక అలవాటు అయిపోయింది, ఇంకంతే అలవాటు. ఉదయం సాయంత్రం ధూపం వేయటం, ప్రార్థన చేయటం దేవునికి ఇష్టమైనటువంటిది కనుక మనం అందరం చేయాలి. చేస్తే మన సమస్యలన్నీ తీరిపోతాయి. మనం ఆత్మానుసారంగా కూడా బలపడతాం అనేది ఒక నమ్మకం. మంచిది. ఈ వారం కీర్తనల గ్రంథం 145వ అధ్యాయం చూడండి అందరూ. కీర్తనల గ్రంథం 145వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 145వ అధ్యాయాన్ని మనం చూద్దాం. 105వ అధ్యాయాన్ని. 145 తీశారా? అందరు తీశారా? 145వ అధ్యాయంలో మనం 14వ వచనాన్ని చదువుకుందాం. 14. యెహోవా పడిపోవు వారి అందరినీ ఉద్ధరించువాడు, కుంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. స్తోత్రం చెప్పండి ఈ మాటకి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. అందరి మాట నాతో కలిసి చెప్పండి. యెహోవా, స్వరం పెంచాలి. యెహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. ఆయనకే మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చాలు. దేవుని సన్నిధిలో మనస్ఫూర్తిగా ఈ మాట చదివారు. మనమందరం చదువుకున్నాం దేవుని సన్నిధిలో. ఎవరు ఈ మాట మాట్లాడుతున్నారు? ఎవరు రాస్తున్నారు ఈ మాట? కీర్తన 145లో దావీదు మహారాజు గారు రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడంటే, యెహోవా ఎలాంటి దేవుడు మన దేవుడు, ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని రాస్తున్నాడు. జాగ్రత్తగా విందాం. ఆ దేవుని గొప్పతనం. ఏ దేవుడైతే మనల్ని పిలిచాడో, ఏ దేవుడైతే మనల్ని ఎన్నుకున్నాడో, ఏర్పాటు చేసుకున్నాడో, తన రెక్కల కింద భద్రపరుస్తున్నాడో, ఆ దేవుని గొప్పతనం ఏంటో తెలుసా అమ్మా? యెహోవా ఎలాంటి దేవుడు? పడిపోవు వారందరినీ లేవనెత్తువాడు, ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారి అందరినీ లేవనెత్తేవాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము జాగ్రత్తగా గమనిస్తే చూడండి, కొన్నిసార్లు మనం ఎంతటి వారమైనా, నువ్వు ఎంత బలంగా ప్రార్థన చేసినా, నువ్వు ఎంత బలంగా పరిచర్య చేసినా, నువ్వు ఎంత బలంగా పాటలు పాడినా, నువ్వు ఎంత బలంగా ఉన్నా, ఏదో ఒక సందర్భంలో మనం ఏమవుతామంటే పడిపోతాం. నేను పడిపోను, సదాకాలం నేను పడిపోను అన్నవాళ్ళు చేయొద్దండి. పడిపోకుండా ఉంటాను అన్నవాళ్ళు ఎవరు చేయట్లేదు. ఏదో ఒక సందర్భంలో మనం ఏమవుతాం, ఒకవేళ ఇంత సేవ చేస్తున్నా నేను కావచ్చు, పాస్టర్ గారు మీరు అచ్చం సేవలో ఉన్నారు, మరి మీరెందుకు పడిపోతారండి? కొన్నిసార్లు గమనించండి, ఆత్మానుసారంగా మనం పడిపోయే సందర్భాలు ఉంటాయి. ఆ పడిపోయినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంట? లేవనెత్తే దేవుడు, ఉద్ధరించే దేవుడు. చూడండి, మనం జాగ్రత్తగా గమనిస్తే పిల్లగాడు దారిన పోతున్నాడు, దవిక్కిన పడ్డాడు. పడిన వ్యక్తిని చూసిన వాళ్ళు ఏం చేస్తారండి? చూసి నవ్వుకుంటా ఉంటారా? చూసి వెళ్ళిపోతారా?
చూసి ఏం చేస్తారో ఆ పిల్లగాడిని, అరే కింద పడ్డాడ్రా, లేవనెత్తండి. ఒక మనిషే తోటి మనిషి కింద పడితే లేవనెత్తేటువంటి జ్ఞానం కలిగి ఉన్నప్పుడు మన దేవుడు మానవుని జ్ఞానం కంటే మించిన జ్ఞానం కలిగిన వాడు గనుక మనం పడిపోయిన సందర్భాలలో ఆయన ఏం చేస్తాడమ్మా? లేవనెత్తే దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొన్నిసార్లు మన జీవితంలో చూపులో కావచ్చు, మాటలో కావచ్చు, తలంపులో కావచ్చు, ఊహలో కావచ్చు, ఆలోచనలో కావచ్చు, మాట్లాడే విధానంలో కావచ్చు, ఏ సందర్భంలోనైనా కొన్నిసార్లు మనం పడిపోయే అవకాశం. పడిపోయినప్పుడు దేవుడు చూస్తూ ఉండే దేవుడు కాదు. ఏం చేస్తాడు ఆయన? లేవనెత్తుతాడు. దేవుని స్తోత్రం. ఏమండి, అందరినీ లేవనెత్తుతాడా? కొంతమందినే లేవనెత్తుతాడా? అందరిని లేవనెత్తుతాడా? నేను అడిగింది కరెక్ట్గా వింటున్నారు కదా? అందరినీ లేవనెత్తుతాడా? కొంతమందినే లేవనెత్తుతాడా? ప్రశ్న కరెక్ట్గా వినండి, ప్రశ్న కరెక్ట్గా వినండి. మీరు 2 చెవులు ఇక్కడ వస్త్రాలు తీసి చెవులకి వినాలి మీరు కరెక్ట్గా. అమ్మా, దేవుడు అందరినీ లేవనెత్తుతాడా? కొంతమందినే లేవనెత్తుతాడా? అందరినీ లేవనెత్తుతాడు అన్న వాళ్ళు చేయి చూపించండి. ఏమ్మా, నువ్వు నమ్మకం లేదా? కృష్ణవేణి నమ్మకం లేదా నీకు? అందరినీ లేవనెత్తుతాడా నమ్మకం లేదా? ఉంది కదా. కొందరినే లేవనెత్తుతాడు అన్న వాళ్ళు చేయి చూపించండి. ఎవరు చూపించరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ గ్రంథములో ఎవరిని దేవుడు లేవనెత్తుతాడో నేను చూపిస్తా. పరిశుద్ధ గ్రంథములో ఎవరిని దేవుడు లేవనెత్తుతాడు? అందరినీ దేవుడు లేవనెత్తుతాడని మనం అనుకుంటున్నాం. పరిశుద్ధ గ్రంథములో ఎవరిని దేవుడు లేవనెత్తుతాడు, అసలు ఎవరిని లేవనెత్తుతాడు అని మీకు ఒక క్లారిటీ చూపిస్తారు. చూడండి, కీర్తన గ్రంథం ఇదే పుస్తకం 37వ అధ్యాయం దగ్గరికి రండి. ఇదే పుస్తకం 37వ అధ్యాయం. తీశారు అందరూ? అమ్మా, అందరూ తీశారా? 37వ అధ్యాయం తీశారా అందరూ? 23, 24 చదవండి. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూసి ఆయన ఆనందించును. యెహోవా అతన్ని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. స్తోత్రం చెప్పండి ఈ మాటకి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా? దేవుని సన్నిధిలో జాగ్రత్తగా వినండి. ఎవరిని లేవనెత్తుతాడు అని మనం జాగ్రత్తగా గమనిస్తే ఇందులో మీకు క్లారిటీ ఇస్తున్నాను వాక్యంలో. జాగ్రత్తగా వినండి. ఇందాక మీరేమన్నారు? పడిపోయిన వారందరినీ లేవనెత్తుతాడు అన్నారు. ఈ కీర్తన 37వ అధ్యాయములో దేవుడు ఎవరిని లేవనెత్తుతాడంటే ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూసి ఆయన ఆనందించును. పరలోకం నుంచి దేవుడు చూస్తున్నాడు, అందరినీ గమనిస్తున్నాడు. ఎవరి ప్రవర్తన చూసి ఆయన ఆనందిస్తున్నాడో
జాగ్రత్తగా అర్థమవుతుంది కదా. ఎవరి ప్రవర్తనను చూసి ఆయన ఆనందిస్తున్నాడో, దేవుడు దేని పట్ల ఆనందిస్తున్నాడు, మన గురించి ఏ విషయంలో ఆనందిస్తున్నాడు. ఇప్పుడు మీరు చదివారు 23వ వచనంలో. దేన్ని చూసి ఆనందిస్తాడంట దేవుడు? మన ప్రవర్తనను చూసి ఆనందిస్తాడు. అమ్మా, మన ప్రవర్తనని, ఏ ప్రవర్తన దేవుని చేత చెప్పబడిన బైబిల్ గ్రంథములో ఏ ప్రవర్తన అయితే ఉందో, ఏ ప్రవర్తన ప్రకారంగా నడవమన్నాడో ఆ ప్రవర్తన ప్రకారంగా నీవు నడిచినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఆనందిస్తున్నాడా లేదా? దేవుని స్తోత్రం చెప్పండి. తండ్రి ఎప్పుడు మన పట్ల ఆనందిస్తాడంట. నా పట్ల కావచ్చు, మీ పట్ల కావచ్చు, పిల్లల పట్ల కావచ్చు, ఎప్పుడు ఆనందిస్తాడు తండ్రి, పరలోకం తండ్రి? మన ప్రవర్తన సరిగా ఉన్నప్పుడు, మన ప్రవర్తన దేవునికి అనుకూలముగా ఉన్నప్పుడు, మన ప్రవర్తన దేవునికి ఇష్టమై ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆనందిస్తాడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథములో కొంతమంది భక్తుల ప్రవర్తనను బట్టి దేవుడు ఆనందించాడు. అర్థమవుతుందా? అటువంటి భక్తుల్లో ఒక ఇద్దరు పేర్లు చెప్పండి. మీకు 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 తెలిసిన వాళ్ళల్లో దేవుడు ఆ భక్తుల గురించి చెబుతూ ఆనందించాడంట. కొంతమంది భక్తుల గురించి దేవుడు ఆనందించాడంట బైబిల్ గ్రంథములో. అబ్బా, ఒక్కళ్ళు చెప్పండి. యోబు, ఇంకా దానియేలు, ఇంకా యోబు గారిని గురించి ఆనందించాడు. యోబు గారిని గురించి ఏం చెబుతూ ఆనందించాడు? యోబు గారిని గురించి ఏం చెబుతూ ఆనందించాడో తెలుసా? అసలు ఇతని వంటి వాడు భూమి మీద ఎవ్వరూ లేరయ్యా. అసలు దేవుడు ఆ బిడ్డ ప్రవర్తన చూసి ఆనందపడ్డాడు. ఒక్కసారి యోబు గ్రంథం తీసి ఆ మాట చదవండి. భక్తుల గురించి దేవుడు ఏమన్నాడు? అసలు ఆ భక్తుల గురించి దేవుడు ఏమన్నాడు? యోబు గ్రంథం దీన్ని ఇప్పుడు మనకు అర్థమవుతుంది. దేవుడు ఎక్కడ ఆనందిస్తాడో, ఏ విషయంలో ఆనందిస్తాడో, ఎట్లా ఉంటే దేవుడు మనల్ని చూసి మురిసిపోతాడో మన తండ్రి. చూద్దాం అక్కడ. యోబు గ్రంథము 1వ అధ్యాయము తీశారా? చదవండి. అక్కడ ఉంటుంది, యోబు యథార్థవంతుడు. నేను తీసిందాక మీరు తీయరు కదంగా, నేను చెప్పిందాక పక్కన వచనం. యోబు గ్రంథం అనగానే అతని గురించి ఎక్కడో తీయగలిగిన జ్ఞానం ఉండాలి. చూడండి, దేవుని సన్నిధిలో 8వ వచనం చూడండి. యెహోవా, నీవు నా సేవకుడువైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడనై దేవుని యందలి భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడను లేడు. ఈ మాట ఎవరు చెప్పారు? అమ్మా, ఈ మాట యోబుని గురించి సాతాను చెప్పాడా? లోకంలో వాళ్ళు చెప్పారా? దేవుడు చెప్పాడా యోబుని గురించి ఈ మాట? అందరూ చెప్పాలి. దేవుడు ఏమని చెప్పాడు యోబుని గురించి? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందలి భయభక్తులు కలిగిన వాడు, ఇంకా చెడుతనమును అతని వంటి వాడు భూమి మీద. అంటే ఇక భూభాగములో అతని అంత భక్తిపరుడు ఎవరో లేడు. అతని నరకల గురించి, అతని పరకల గురించి, అతని క్రియల గురించి దేవుడు చెబుతూ ఆనందించాడు. స్తోత్రం చెప్పండి.
ఇప్పుడు ఈయన ప్రవర్తన చూసి దేవుడు ఆనందించాడా, దుఃఖపడ్డాడా? ఆనందించాడు, సంతోషించాడు. ఆయన గురించి చెప్పుకుంటూ ఆనందించాడు. ఒక తండ్రిగా అంతకంటే ఆనందం ఏమన్నా కావాలా అమ్మా? ఒక తండ్రి ఆనందం ఏంటి? ఒక తల్లిదండ్రి ఆనందం ఏంటమ్మా? బిడ్డ న్యాయంగా తల్లిదండ్రుల మాట విని తల్లిదండ్రులు చెప్పినట్టు గనక నడుస్తుంటే ఇక ఆ తల్లికి తండ్రికి పట్టలేని సంతోషం ఉంటుందా లేదా? చిన్న ఉదాహరణ. ఒక కొడుకు పనికి రాకుండా అల్లరి చేష్టలు చేస్తున్నాడు. చూసిన వాళ్ళందరూ కూడా ఇదేంటి ఇట్ట తయారయ్యాడు, ఏ జాబు లేకుండా తిరుగుతున్నాడు, ఇట్ట తయారయ్యాడు ఏందని అందరూ ఆ తండ్రిని అంటుంటే, తల్లిదండ్రులను అంటుంటే వాళ్ళకి చాలా దుఃఖం కలుగుతుంది. కానీ ఆస్తి చాలా ఉందండి. ఆస్తిని గురించి వాళ్ళు బాధపడట్ల. పిల్లగాడు ఒక పొజిషన్లో లేడే, వీడు చేసే పనులను బట్టి అందరూ హేళన చేస్తున్నారని తల్లిదండ్రులు బాధపడుతున్నారు. సరే, దేవుడు ఏం మనసు కలిగిందో ఆ బిడ్డకి ఏం చేశాడు? ఒక చిన్న ఉద్యోగాన్ని సంపాదించాడు. ఫస్ట్ జీతం రాగానే తల్లిదండ్రులకంట ఆ శాలరీలో నుంచి అంట మంచి వస్త్రాలు తెచ్చాడంట. స్తోత్రం చెప్పండి. మంచి వస్త్రాలు తెచ్చాడు. ఆ వస్త్రాలు కట్టుకొని తల్లేమో ఇంట్లో ఉంది, కానీ తండ్రి ఏం చేశాడు చెప్పమంటారా? ఆ వస్త్రాలు కట్టుకొని ఊరంతా తిరిగాడంట. ఊరంతా ఏమి రామయ్య గారు, ఇవాళ ఏంది కొత్త బట్టలు కట్టుకున్నావు, ఊరంతా తిరుగుతున్నావు, ఎవరు కొనిపెట్టారనుకున్నావు? అసలు నా బిడ్డ ఫస్ట్ జీతంలో నుంచి కొనిపెట్టాడయ్యా, మీరందరూ అన్నారే ప్రయోజకుడు కాడన్నారే, చూసావా నా బిడ్డ గొప్పతనం. ఆ బిడ్డ ఆ జాబులో అంచెలంచెలుగా ఎదుగుతూ ఆ కంపెనీకే మేనేజర్ అయ్యి ఆ బిడ్డకి సన్మానం చేసేటప్పుడు ఆ బిడ్డ అన్నాడంట, నీ తల్లిదండ్రులు ఎవరంటే వాళ్ళ తల్లిదండ్రుల్ని స్టేజీ మీదకి పిలిస్తే అప్పుడు వాళ్ళ ఆనందం చెప్పండి. అవదలంటే వాళ్ళు ఏడుస్తూ స్టేజీ ఎక్కారంట. అయ్యా, ఒకప్పుడు వీడి పనికిరాడు అనుకున్నాము, ఎంతో వీడి ప్రవర్తన చూసి మేము దుఃఖపడ్డాము, కానీ వీడు ప్రయోజకుడయ్యి ఈ స్టేజీ మీదకు మమ్మల్ని ప్రశంసలు కురిపిస్తున్నాడు అని ఆనందపడ్డాడు. ఇదే సంఘటన మొన్న ఈ మధ్యన క్రికెట్లో జరిగింది. ఎంతమంది చూశారు? ఆమె పేరు ఏం పేరమ్మా? జెమీనియా. ఎంతమంది చూశారు ఈ వార్త? అలాంటి ఎందుకు చూస్తారు? అవును, ఎంతమంది చూశారు? అలాంటి ఎందుకు చూస్తారు? దీపాలు, ఏ దీపాలు? అయ్యి కాదు చూడాల్సింది, దేవుణ్ణి మహిమపరచగలిగిన వార్తలు ఉన్నాయి. జెమీమా వరల్డ్ కప్ సాధించటానికి ఒక ఆడపిల్ల 127 రన్స్ కొట్టిందంటే నాట్అవుట్గా అసలు అమ్మాయి కన్నీరు గారుస్తూ ఆ స్టేజ్ మీద చెప్పిన మాట ఏంటో తెలుసా? ఐ థ్యాంక్స్ టు జీసస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే యేసయ్యకు థ్యాంక్స్ చెప్పింది మొట్టమొదట. మన హిందూ భారతదేశంలో అంతమంది 150 కోట్ల మంది హిందువులు ఉన్న ఈ భారతదేశంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మొట్టమొదట అసలు దేవుణ్ణి మహిమపరుస్తూ అందరూ ఛానల్ చూస్తూ ఉండగా ప్రపంచము యొక్క వరల్డ్ కప్ అంటే ఏంటి తెలుసా? ప్రపంచ దేశాలను ఓడించిన ఆ బిడ్డ ప్రపంచ దేశాలన్నీ చూస్తున్నాయి. దేవుణ్ణి మహిమపరుస్తూ ఫస్ట్ జీసస్కి, యేసయ్యకు థ్యాంక్స్ చెప్పి, తల్లిదండ్రులకు థ్యాంక్స్ చెప్పి
ఒక శిక్షణ ఇచ్చిన కోచ్కి థ్యాంక్స్ చెప్పి కోటాను కోట్ల భారతీయులకు థ్యాంక్స్ చెప్పినప్పుడు ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి ఆ భుజానికి ఆ ఆనుకొని ఏడ్చిందంట. దేవునికి స్తోత్రం. ఆనుకొని ఏడ్చి కన్నీరు కారుస్తూ ఉన్నంతసేపు కూడా ఆ తండ్రి తల్లి కళ్ళల్లో ఏం కనపడ్డాయి? ఒక బిడ్డను, మా బిడ్డ ప్రపంచ వరల్డ్ కప్పును సాధించింది అన్నటువంటి ఒక సంతోషం. చూడండి, ఆ బిడ్డ ఎన్ని సమస్యలు ఎదుర్కొందో తెలుసా? వన్డే మ్యాచ్లకు దూరంగా పెట్టారు, దూరంగా పెట్టి మానసికంగా ఇబ్బంది పడింది. తను ప్రేయర్ చేసిందంట, జీసస్ యేసయ్యకు ప్రార్థన చేసింది, తండ్రి నీ చిత్తం అయితే నేను మరలా గేములోకి వెళ్ళాలంటే. ఎక్స్ట్రా ప్లేయర్గా తీసుకున్న ఆమె భారతదేశాన్ని నిలబెట్టింది. చూసారా, ప్రపంచ దేశాలు ప్రశంసలు కురిపిస్తూ. ఏమండి, ఆ తల్లిదండ్రులకి ఎంత ఆనందం! ఆ తల్లిదండ్రులు చెప్పినట్టుగా, శిక్షణ ఇచ్చే వ్యక్తి చెప్పినట్టుగా తయారైందా లేదా? అట్లాగనే ఇక్కడ మనము జాగ్రత్తగా గమనిస్తే పరలోకపు తండ్రి ఇక్కడ ఎవరిని గురించి ఆనందిస్తున్నాడు? ఇక్కడ ఎవరిని గురించి? యోబు గారిని గురించి ఆనందిస్తున్నాడు. అయ్యో నా బిడ్డ ఇంత ఆ నడక ఎట్లాగా ఉంది, తన ఆలోచన ఎట్లాగా ఉంది, తన తలంపు ఎట్లాగా ఉందని యోబుని గురించి ఆనందిస్తూ సంతోషిస్తూ ఉన్నాడు. అమ్మా, ఇప్పుడు మీరు 24వ వచనంలో చూస్తే ఏమన్నాడంటే, యెహోవా అతన్ని చెయ్యి పట్టుకొని ఉన్నాడు. ఎవరు చెయ్యి పట్టుకున్నాడు? యెహోవా యోబు గారి చేతిని పట్టుకున్నాడా లేదా? ఎందుకు పట్టుకున్నాడు చెప్పండి? ఏమండి, కుమారుడు చెయ్యి తండ్రి ఎప్పుడు పట్టుకుంటాడా లేదా? తండ్రి చెప్పినట్టు గనక వినగలిగితే, తండ్రి చెప్పిన మాట, తల్లి చెప్పిన మాట గనక విన్న పరలోకం తండ్రి చెప్పిన మాట విని తండ్రి ప్రకారంగా జీవించాడు గనుక దేవుడు ఎవరు చేయి పట్టుకున్నాడు? యోబు గారి చేతిని పట్టుకున్నాడు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. మనం కూడా దేవునికి నచ్చినట్టు మనం జీవించగలిగితే, దేవుడు మెచ్చుకునే విధంగా మనం జీవించగలిగితే, అమ్మా జాగ్రత్తగా వినండి, దేవుడు నచ్చినట్టు గనక మనం జీవించగలిగితే, అమ్మా దేవుడు చెప్పినట్టు గనక మనం జీవించగలిగితే, దేవుడు మన చేతిని కూడా ఏం చేస్తాడు? పట్టుకొనుగాక, నడిపించునుగాక, స్థిరపరుచునుగాక. దేవుడు మన చేతిని కూడా ఏం చేస్తాడు? ఆయన పట్టుకుంటాడు. మనము ఆయన చేతిని పట్టుకోవట్లా, ఆయనే మన చేతిని పట్టుకుంటున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఒకవేళ మనము ఆయన చేతిని పట్టుకున్నామనుకో, వదిలిపెట్టే అవకాశం ఉందా లేదా? అమ్మా, పిల్లగాడు తండ్రి చేతిని పట్టుకున్నాడు అనుకో, ఎవరైనా 5 స్టార్ చాక్లెట్ అన్నాడు అనుకో, వెనక నుంచి ఈ చేతిని ఏం చేస్తాడు? వదిలిపెట్టి ఉడుకుతా ఉంటాడు. అదే తండ్రి కుమారుడు చేతిని పట్టుకుంటే, అవతలోడు 5 స్టార్ చూపించినా ఏది నాన్న వదలడేంది చాక్లెట్ తీసుకుందామంటే నాన్న వదలడు. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసయ్యా నువ్వు మా చేతిని పట్టుకో, మా కుటుంబాన్ని పట్టుకో, ఇంట్లో వాళ్ళని పట్టుకో, అయ్యా నా బిడ్డను పట్టుకో, నన్ను పట్టుకోమని ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. జాగ్రత్త గమనిస్తే ఆయన మనల్ని పట్టుకొని ఉన్నాడు గనుక యోబు గారిని దేవుడు ఏం చేశాడు? పట్టుకున్నాడు. యోబు గారిని పట్టుకున్నాడు. యోబు గారిని ఒక్కరినే కాదండి, పరిశుద్ధ గ్రంథములో దావీదు గారిని దేవుడు పట్టుకున్నాడు. ఇంకా మంచి ప్రవర్తన కలిగిన వాళ్ళు దావీదు గారిని దేవుడు పట్టుకున్నాడు. ఇంకా ఎవరిని పట్టుకున్నాడు? అమ్మా యోబు గారిని పట్టుకున్నాడు, ఏలియా గారిని పట్టుకున్నాడు. చాలా మందిని దేవుడు పట్టుకున్నాడు. ఎవరిని? ఆయన యందలి భయభక్తులు కలిగి ఆయన త్రోవలో ఉన్న వారందరినీ దేవుడు ఏం చేశాడు? పట్టుకున్నాడు. ఆయన చెప్పినట్టు విన్న ప్రతి ఒక్కరిని పట్టుకొని నడిపించాడు. దేవుని స్తోత్రం.
ఇప్పుడు 24లో గమనిస్తే యెహోవా అతని చెయ్యిని పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. స్తోత్రం చెప్పండి ఈ మాటకు. అతడు నేలను పడినను అంటే అర్థం ఏంటి? పడతాడు. పడకుండా ఉంటాడా? పడతాడు. పడిపోయాడు. యోబు గారు శోధనలో పడిపోయాడు, సమస్యల్లో పడిపోయాడు, అనేకమైనటువంటి శోధనలో పడిపోయాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో మనం కూడా మన జీవితాల్లో కొన్నిసార్లు ఏమండి ఎప్పుడు సంతోషాలు ఉంటాయా? ఎప్పుడు ఆనందాలు ఉంటాయా? అమ్మ ఎప్పుడు సుఖం ఉంటుందా? లేదో. కొన్ని సందర్భాలలో మనం ఎందులో పడిపోతామమ్మా? దుఃఖం మనల్ని ఆవరించవచ్చు. ఇంకా ఏం ఆవరిస్తాయి? శ్రమలు ఆవరించవచ్చు, ఇంకా బాధలు ఆవరించవచ్చు, ఆత్మీయతలో నుంచి మనము పడిపోవచ్చు, శ్రమల్లో పడిపోవచ్చు, ఇరుకులో పడిపోవచ్చు, ఇబ్బందుల్లో పడిపోవచ్చు. ఎందుకంటే క్రీస్తునందు సద్భక్తితో జీవించు వారందరూ హింసలు పొందక తప్పదు అన్నాడు. అంటే హింసల్లో పడిపోతాం. ప్రభువుని ఎరిగిన తర్వాత మనం సుఖంగా ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండలేము. కొన్నిసార్లు మనం ఏమవుతామమ్మా? నిందలు నిందించేవారు ఉంటారు. ఇంకా ఎవరుంటారు చెప్పు? మన చుట్టూ ఎవరుంటారమ్మా? మన చుట్టూ ఎవరుంటారు చెప్పాలి? మన చుట్టూ మీకున్న అనుభవాలు చెప్పండి. శత్రువులు ఉంటారు. ఇంకా ఎవరుంటారు మీ చుట్టూ? అమ్మా ఏడ్పించే వాళ్ళు ఉంటారు. ఇంకా అమ్మా అవమానపరిచే వాళ్ళు ఉంటారు. ఇంకా చెప్పండి. బాధ పెట్టే వాళ్ళు ఉంటారు. ఇంకా చెయ్యని నేరాన్ని అంటగట్టే వాళ్ళు ఉంటారు. ఇక చెప్పుకుంటా పోతే ఇవాళంతా ఉంది, చాలా మంది ఉంటారు. అయితే మనం కొన్నిసార్లు పడిపోయినప్పుడు అందరూ ఏమనుకుంటారో తెలుసా? ఇక వీడు లెగవెళ్ళే, ఇక అయిపోయింది ఈయన పని. ఏం పని అయిపోయింది? ఈ కుటుంబస్తుల పని అయిపోయింది, ఈ ఇల్లు పని అయిపోయింది, వీళ్ళ పని అయిపోయింది. ఎంతమంది మీ గురించి అనుకున్నారు? చేయొద్దండి. అయిపోయింది అనుకున్నవాళ్ళు అనుకున్నారు మీ గురించి? నిజంగా అనుకున్నారు మీ గురించి? అనుకున్నారా? నా గురించి కూడా అనుకున్నారు. దేవుని స్తోత్రం. అయిపోయింది. కోలుకోవటం చాలా కష్టమే అనుకున్న సందర్భాలు కూడా ఉండొచ్చు మన జీవితాల్లో. కానీ మన చెయ్యి పట్టుకుంది ఎవరు చెప్పమంటారా? ఏమండి, మానవులైతే విడిచిపెడతారండి శ్రమలో. కట్టుకున్న భర్తే విడిచిపెడతంటే ఏ భర్త? పెళ్లి ప్రమాణం చేసిన భర్తే నీకు తోడుగా ఉంటాడున్నాను, నువ్వు బిర్యానీ తింటే నేను బిర్యానీ తింటా, నువ్వు కారం తింటే నేను కారం తింటా, నువ్వెక్కడ ఉంటే నేను అక్కడ ఉంటానన్నాయనే నీ బిర్యానీ నీకేం తిందాకుండా పచ్చడి చేస్తున్నాడే, ఏమా శుభ్రంగా ఎంజాయ్ చేస్తున్నాడే. ఏమండి, ఈ లోక మనుషులు విడిచిపెట్టవచ్చు, ఈ లోక స్నేహితులు విడిచిపెట్టవచ్చు, ఈ లోక బంధువులు విడిచిపెట్టవచ్చు. కానీ మన చెయ్యి పట్టుకుంది ఎవరో చెప్పండి? సర్వోన్నతుడు దేవుని స్తోత్ర. భూమిని ఆకాశాన్ని కలగజేసిన దేవుడు మన చేతిని పట్టుకున్నాడు గనుక ఒకవేళ మనము కింద పడినను అందరూ అనుకున్నా, అందరూ లెగవలేడు అనుకున్నా నీతిమంతుడు అనుకుంటారంట. బైబిల్ గ్రంథంలో ఉంది, నీతిమంతుడు 7 సార్లు పడినా 8వ సారి అయినా దేవుడు లేపునుగాక. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎవరు లేపుతాడు? ఇందాక మీరు అన్నారు చూసారా, అందరిని లేపుతాడా? ఆయన పట్ల మంచి ప్రవర్తన కలిగి నీతిమంతుడుగా ఉండి ఒకవేళ పడిపోతే లేపుతాడా? అది పాయింట్ ఏంటో తెలుసా? ఏమండి, అనీతిమంతులు కాదు ప్రభు లేపేది. ఎవరు లేపుతాడు?
ఇంతకు ముందు ఆయన మాట విని ఆయన చెప్పినట్టు నువ్వు చేసి పొరపాటున లోక సంబంధంగా శ్రమల్లో పడిపోతే, అయ్యో నా బిడ్డ నాకు అనుకూలంగా ఉన్నాడు, ఇప్పుడు పడిపోయాడే నేను వదిలిపెట్టను అని దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని ఏం చేస్తాడు? లేవనెత్తునుగాక. అయితే నీతిమంతుడు పడిపోయినా కూడా అంటమ్మా యేసయ్య పాదాలు విడిచిపెట్టడంట. ఏ పాదాలు? అస్సలు పడిపోయినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు, ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా నీతిమంతుడు ఏం చేయడు? దేవుని పాదాలని విడిచిపెట్టడు. దేవుని స్తోత్రం చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పండి. యోబు పడిపోయినప్పుడు శోధనలో ఏమండి, యోబు గారు శోధనైనా, ఇరుకైనా, ఇబ్బంది అయినా ప్రభు పాదాలు వదిలిపెట్టాడా? అమ్మా, ప్రభు పాదాలు వదిలిపెట్టాడా? ప్రభు ఏ రోజుకైనా నువ్వు లేవనెత్తావని ప్రభు పాదాలు పట్టుకున్నప్పుడు దేవుడు అట్లాగనే విడిచిపెట్టాడా? ఏమండి, విడిచిపెట్టాడా? ఏం చేశాడు దేవుడు? మరలా 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 అందరు చెప్పండి, మరలా మరలా దేవుడు ఏం చేశాడు? లేవనెత్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి ఈ మాటకి, గట్టిగా స్తోత్రం చెప్పండి ఈ మాటకి. పడిపోయిన మన జీవితాలలో ఒకవేళ ఆత్మానుసారంగా మనం పడిపోతే, దేవుళ్ళలో నుంచి మనం గనక తప్పిపోయినట్లయితే, తప్పిపోయిన బిడ్డని ఆయన ఏం చేస్తాడో తెలుసా? వెతికి మరలా ఎక్కడ చేరుస్తాడు? మందలోనికి చేరుస్తాడు. దేవుని సన్నిధిలో దావీదు గారిని గురించి దేవుడు చెప్పాడు. దావీదు గారిని గురించి దేవుడు ఏం చెప్పాడు? ఎవరు చెప్తారు? యోబు గురించి మీరు చెప్పారు, ఏమని చెప్పండి? అతడు నీతిమంతుడు, యథార్థవంతుడు, చెడుతనము విసర్జించిన వాడు, ఇంకా దేవుని యందలి అని చెప్పారు. మరి దావీదు గారిని గురించి కూడా దేవుడు ఒక మాట చెప్పి, దేవుని స్తోత్ర, నా హృదయానుసారుడు అన్నాడు. ఆ మాట చెబుతూ దేవుడు ఆనందించాడు. ఏమని? దావీదు గారు ఎవరనుకున్నావు? నా హృదయానుసారుడు అంటే అర్థం ఏంటో తెలుసా? నా మనస్సులో ఏముందో దావీదు మనసులో కూడా అదే ఉంది. నాది ఎలాంటి మనస్సో దావీదు గారి మనస్సు కూడా అలాంటి మనస్సే. నా హృదయం ఎట్లాగుందో దావీదు గారి హృదయం కూడా అట్లాగుంది. మరి అటువంటి హృదయానుసారుడైన దావీదు గారు పడిపోయాడా లేదా? పడిపోయిన వ్యక్తిని దేవుడు అట్లాగనే ఉంచాడండి. ఏం చేశాడు చెప్పాలి? ఏం చేశాడమ్మా? ఎన్నిసార్లు పడిపోయినా మరలా దేవుడు ఆ బిడ్డకి మారు మనసు, పశ్చాత్తాపాన్ని ఇచ్చి దేవుడు నిలబెట్టాడు. యేసయ్యకు మహిమ కలుగునగాక. అందుకని ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకవేళ పడిపోయినానంట దేవుడు లేవనెత్తి ఏ స్థితిలో నుంచి పడిపోయారో ఆ స్థితిలో నుంచి మరలా లేవనెత్తి మనల్ని నిలబెడతాడు. ఎంతమంది ఈ మాట నమ్ముతున్నారు? ఇప్పుడు చెయ్యొద్దని ఎంతమంది నమ్ముతున్నారు? చెయ్యి ఎత్తావంటే అర్థం ఏంటి? నువ్వు నమ్మావు, నమ్మాలి. మనం చదివే వాక్యం కదండి, చెప్పినంత మాత్రాన్ని ఈజీగా జరగదలేనండి. జరిగింది. దేవుడు జరిగించునుగాక, దేవుడు జరిగించునుగాక, ఆయనే జరిగించునుగాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకవేళ దేవునికి దూరమైన దేవుడు మరలా హక్కును చేర్చుకుంటాడు. రెండవది, ఆర్థికంగా నీ స్థితి పడిపోయినా, ఇప్పుడు ఏం చెప్పా? ఆత్మానుసారంగా చెప్పా. దేవుళ్ళు పడిపోయినా మరలా దేవుడు నేను లేవనెత్తి నిలబెడతాడు, తన ఆత్మీయతలో బలపరుస్తాడు. ఎప్పుడు నీవు ఆయన వైపు చూడాలి. మరలా ఆయన వైపు చూడకుండా అచ్చం పడిపోయే స్థితిలో ఉంటే వెళ్ళిపోతా. అట్ట కాదు, పడిపోయానని గుర్తించి మరలా ఆయన వైపు చూస్తే దేవుడు లేవనెత్తాడు. రెండవది, ఆర్థికంగా నువ్వు దెబ్బతిన్నావు అనుకో. ఆర్థికంగా అంటే డబ్బు పరంగా అప్పులు పాలయ్యావు, దెబ్బతిన్నావు. నువ్వేమనుకుంటావు?
ఇక నేను ఇంతేలే, ఈ అప్పులన్నీ ఎట్ట జరుగుతాయో, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయో, ఈ భారాలు ఎప్పుడు జరుగుతాయో లేవు, ఎంత ప్రార్థన చేసినా కూడా అని అనుకుంటావు. ఇప్పుడు వాక్యం వింటున్నాం, మనలో కూడా కొంతమంది అనుకుంటున్నారు. ఏమని అనుకుంటున్నారు? నేను కూడా అనుకున్నా ఒకప్పుడు. ఏమనుకున్నా? 10 లక్షల భారం ఏం తీరుతా, పాస్టర్ గారు ఏం తీరుతాడు, ఏం ఉద్యోగం ఉంది, ఏముంది, అది ఏముంది. కానీ వాక్యం ఏం చెప్తుందమ్మా? కృంగిన వారిని కృంగిపోయాం. ఇప్పుడు మన మధ్యలో అలాంటి వారు లేరా? కాస్త అప్పులు పాలయ్యి ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నారా లేదా? ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరిని ఆశ్రయించాలి? దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? సమస్త రుణభారమును తీసి దేవుడు లేవనెత్తును గాక. మాస్టర్ గారు చెప్పినంత ఈజీ కాదని అనుకోబాకండి. యేసయ్య పాదాలు తెల్లవారుజామున లేచి మోకాల మీదుండి 2 చేతులు ఎత్తి 3 4 లేచి ప్రభు దగ్గర కూర్చొని, అయ్యా ఏం చేస్తావో నాకు తెలియదు, ఏం చేస్తావో నాకు తెలియదు, కానీ ఏం చేసినా నువ్వే, ముంచినా తేల్చినా నువ్వేనని గనక యేసయ్య పాదాలు పట్టుకొని గనక అరగలిగితే ఏం చేస్తాడు ఆయన? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? గడం కింద సై పెట్టుకొని ఏం చేయి పెట్టుకొని అందరు నాకే చూడండి ఒకసారి. పోతున్నారు అందరూ. తీరవు. ఏం చేయాలి చెప్పండి? తెల్లవారుజాము లేచి గదిలోకి వెళ్ళి తలుపేసుకొని రహస్యంగా ఏం చేయమన్నాడు ఆయన? ఏం చేయమన్నాడు? ఆలోచించమన్నాడా? ఏడవమన్నాడా? ఏం చేయమన్నాడు? అమ్మ గదిలోకి వెళ్ళి కన్నీటితో ప్రార్థన చేస్తూ నీ పాపాలన్నీ ఒప్పుకుంటూ ప్రార్థన చేయి. మళ్ళీ పాపాలన్నీ ఒప్పుకోకుండా ప్రార్థన చేసినా అవి అట్నే ఉంటాయి. గూడు కట్టుకొని అయ్యి అప్పులు ఎట్టుండి అవి అట్నే ఉంటాయి. మళ్ళా అది కూడా దేవుడు చెప్పాడు. ఏమన్నాడు? పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేయగలిగితే సమస్యలు పోవంటారా? పోతాయి అన్నవాళ్ళు చేయి చూపించండి. పోతాయి అన్నవాళ్ళు చేయి చూపించండి. ఇప్పుడు దించండి. పోవు అన్నవాళ్ళు చేయి చూపించండి. మరి ఇప్పుడైతే నమ్మకం ఉంది మందిరంలో, బయటకు పోయిన తర్వాత ఏమండి నా మాట వ్యర్థమైద్ది కానీ యేసయ్య మాట వ్యర్థమైద్దా? చెప్పాలి గట్టిగా. వ్యర్థమైద్దా? యేసయ్య మాట వ్యర్థమైద్దా? కాదు. ప్రియమైన దేవుని పిల్లలారా గమనించండి. ఎప్పుడైతే యేసయ్య పాదాల దగ్గర కూర్చుంటామో తెల్లవారుజాము లేచి ప్రభు సన్నిధిలో కన్నీరు గార్చి ప్రార్థన చేస్తూ సాగిపో. నీ చుట్టూ ఉన్న బంధకాలు దేవుడు తొలగించునుగాక. ఎస్. చిన్న ఉదాహరణ చెప్తా మీకు, చెప్పి నేను ముగిస్తా. చిన్న ఉదాహరణ చెప్తా మీకు. పరిశుద్ధ గ్రంథములో ఇశ్రాయేలు కాలములో, ఒక ప్రవక్త కాలములో పంట దెబ్బతిన్నది, ఆత్మానుసారమైన జీవితాలు దెబ్బతిన్నాయి. పంటకి దూరమయ్యారు, దేవునికి దూరమయ్యారు. ఇటు దేవుని మందిరములో సేవకి దూరమయ్యారు, దేవుని మందిరకి దూరమయ్యారు. తినే తిండికి ప్రవక్త ఏమన్నాడో తెలుసా? ఆకలితో చచ్చిపోతున్నారు. సిగ్గులేదు, ఆకలితో చచ్చిపోతున్నారు. దేవుని మందిరం మూయబడింది. అటు దేవుని సేవ చేయట్లేదు, ఇటు మీకు ఆహారం లేకుండా పోయింది. లేవండి. లేచి ఏం చేయమన్నాడు ఆయన? బలిపీఠానికి మందసానికి మధ్యలో నిలవబడి, యాజకులారా ఏడవండి, బలిపీఠం ముందు కూర్చొని
ఏడవండి అన్నాడు దేవుడు, ప్రవక్త. ఆ? దేవుని స్తోత్ర అనుకున్న సహోదరి చెప్పిందండి. యోవేలు ఎవరాయన? యోవేలు గారు అన్నాడు, సిగ్గులేదా మీకు అంటే తిట్టడం కాదు ఆయన ఉద్దేశం. ఇంత జీవం గల దేవుణ్ణి పెట్టుకొని, ఇంత జీవం గల దేవుణ్ణి పెట్టుకొని ఆకలితో అల్లాడుతున్నారు, దేవుని సేవ చేయటం లేదు, సారాయి దాగి మత్తులైతున్నారు, దరిద్రపు అనుభవిస్తున్నారు, సిగ్గు లేదా మీకు? గొప్ప దేవుణ్ణి పెట్టుకున్నారు, పేరు చెప్పుకుంటున్నారని ఉత్సాహం ఇచ్చాడు, బూస్ట్ ఇచ్చాడంట. బూస్ట్ అంటే బూస్ట్ ఏందమ్మా మల్లేశ్వరి? బూస్ట్ అంటే ఏంది? మాటల్ని ఎక్కిచ్చాడు. ఎక్కిచ్చేసరికే ఇక అందరికి ఏమొచ్చింది? పౌరుషం వచ్చి, ఎంత జీవం గల దేవుణ్ణి పెట్టుకుని మనం బాధపడటం ఏంటని యోవేలు గ్రంథంలో ఉంటుంది, మందసానికి బలిపీఠానికి మధ్యన నిలవబడి యాజకులు ఏం చేశారు తెలుసా? పిల్లలు పెద్దోళ్ళు అందరూ కలిసి ఏం చేశారు చెప్పండి? ఉపవాస దినం ప్రకటించి, ఏ దినం? ఉపవాస దినం ప్రకటించి ఇక రొమ్ము కొట్టుకొనుచు ఏడవటం మొదలు పెట్టారంట. స్తోత్రం చెప్పండి. ఏం కొట్టుకొనుచు? గుండెలు బాదుకుంటూ ఏడవటం ప్రారంభించారు, ప్రార్థన చేయటం ప్రారంభించారు. ప్రవ్వా ప్రార్థన, పిల్లలు పెద్దోళ్ళు అందరూ, చివరికి పెళ్లి కొడుకు కూడా ఆ హృదయాన్ని చింపుకొని ఏడ్చి ఏం చేశారు? వాళ్ళు ప్రార్థన చేశారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏం జరిగిందో చెప్పమంటారా? ఏం జరిగిందో చెప్పమంటారా? ఆ విధంగా ప్రార్థన చేయగానే రోషము దేవుడు పూని, దేవుడికి ఏమొచ్చింది? రోషం కలిగి దేవుడు లేచాడంట. ఇక లేచాడు దేవుడు, ఇక దేవుడు కురిపించాడు. స్తోత్రం చెప్పండి. ఏం కురిపించాడండి దేవుడు? వాళ్ళు ప్రార్థన చేసి వాళ్ళు కన్నీరు కార్చగానే పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకుంటూ ప్రార్థన చేసినప్పుడంట దేశం మీదకు వర్షాన్ని కుమ్మరించాడు. వర్షాన్ని కుమ్మరించి దేవుడు ఆ దేశంలోకి దిగి వచ్చిన తర్వాత, ఇశ్రాయేలు ప్రజల్లోనికి దిగి వచ్చిన తర్వాత పంటలు ఎట్లాగా పండిని చెప్పండి? యోవేలు గ్రంథంలో, యోవేలు గ్రంథం చదివిన వాళ్ళు పంటలు ఎట్లాగా పండిని?
ఇప్పుడు అదే దేవుడు కుమ్మరించలేడా? శరీరాహారం ఇవ్వలేడా? ఆహారాన్ని కోల్పోయిన వారికి ఆహారాన్ని ఇచ్చాడు, ఆత్మను కోల్పోయిన వారికి ఆత్మనిచ్చాడు. మనకు కూడా లోకానుసారంగా సమృద్ధినిస్తాడు, ఆత్మానుసారంగా సమృద్ధినిస్తాడు. ఎప్పుడు ఆయన మన ప్రవర్తనను చూసి ఆనందించిన రోజున. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి ఇప్పుడు మనం ఎట్లా ఉండాలి చెప్పాలి. మనం ఎట్లా ఉండాలి? దేవుడు మెచ్చుకునే విధంగా నువ్వు ఉండగలిగితే, దేవుడు నచ్చినట్టు గనక నీ ప్రవర్తన ఉండగలిగితే, ఒకవేళ మనం పడిపోయిన దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు చెప్పండి, అందరినీ లేవనెత్తుతాడా? ఆయన మార్గములో ఉండి ఒకవేళ పొరపాటున పడిపోయిన వాడిని లేవనెత్తాడా? ఆయన మార్గం చెప్పినట్టు విని ఒకవేళ బై ఛాన్స్ పడిపోయారనుకో తెలియకుండా, దేవుడు ఏం చేస్తాడు? అసలు అందరు లేవనెత్తి ఇక ప్రార్థన ఎవరు చెబుతారు? ప్రార్థన ఎవరు చెబుతారు? ఎవరిని లేవనెత్తున్నాడు ఆయన? ఆయన మన ప్రవర్తనను చూసి కలిగిన రోజున నువ్వు వెనకట నడిచిన నడకన బట్టి ఒకవేళ పడిపోతే మరలా నూట 45 14 వచనం ఏంది? యెహోవా, అది సూరకం చెప్పాలి, 2 సార్లు చదివించాను. యెహోవా పడిపోవారందరినీ ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారిని